చూసి పత్తి మురిసే నీ కోసం నొప్పిలు పరిసే చెలయేరు నవ్వినట్టు పొదనుండి దూకి జింక పొద్దు వైపురికినట్టు వడివడి నీ అడుగుల ఎంట ఊరంతా నడిసేరంట చూడావారి ఓట నీ మాటకు గనువున్నోట దేవి సత్యసేను నీ మాటకు తలలు పంట ఆడివారి నీ పాదాలకు పారాడి బంగారు బతుకమ్మ ఉయ్యాల
గంటగా పెరిగి నీవు గడపలు దాటుతుంటే మళ్ళీ రా తల్లి అంటూ కన్న నీళ్ళారగించి చెరువును చేరుకొని తల్లి నిన్ను సాగనమ్మ చివరి పాటలతో నిడ నిన్ను కోరుతుంటే జన్మదిలేను తెలంగాణలో పుట్టి పూల పల్లె బంగారు సెల్లెలు తీరొక్క పూల పగి పాలే కప్పలు మధుకమ్మను పెంచాలే అమ్మ నాన్నలు
గౌరవనీయులు తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రులు గౌరవ శ్రీ శేఖర్ బాబు అన్న గారికి స్వాగతం సుస్వాగతం. చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎస్ మురళి అన్న గారిని స్టేజ్ మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు తుంగతుర్తి నుంచి మన తెలంగాణ ఆడపడుచు బతుకమ్మ కోసం ఇచ్చేస్తున్న తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామీలన్న గారికి చెన్నై తెలంగాణ సంఘం తరపున స్వాగతం సుస్వాగతం. చప్పట్లతో ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాం. సురేష్ పార్టీ నాయకులు పోలబోయిన అంజయ్య యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు గుడిపాటి సైదులు గారు, డిసిసిబి డైరెక్టర్ తుంగతుర్తి, సింగిల్ విండో చైర్మన్ యాకయ్య గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ సగర్వంగా స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం సుస్వాగతం. చెన్నై తెలంగాణ బతుకమ్మ తల్లి పండుగను ఈ పండుగలలో ఇక్కడ విచ్చేసి ఉన్న మన హిందూ శాఖ మంత్రి గారు మన అన్న శేఖర్ బాబు గారికి, మళ్ళీ తెలంగాణ శాసన మందలు సామువేలు గారికి ఇక్కడ పాల్గొనడానికి శుభాకాంక్షలు చెబుతూ, మళ్ళీ ఇక్కడ రజక సంఘం అధ్యక్షులు సత్య యాదగిరి గారిని అన్నా శేఖర్ బాబు అన్న గారికి సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నాం. దళిత సంఘం అధ్యక్షులు గౌరవ శ్రీ బొలే రామచంద్రయ్య గారిని మన తుంగతుర్తి శాసనసభ్యులు మందల సామీల్ గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. మందులు సామువేల్ గారిని మీ యొక్క అందరి క్లాప్స్లో ఆయన్ని రాండిని ఇంత తెలుగులో ఒకటే తావడ ఇందులో ఈ సంతోషంగా ఉండేదానికి బతుకమ్మద దీనికి మెయిన్ అటనేది నాకు బాగా తెలుసు. అవే
మీకు అందరికీ పథకం ఆవిడ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండవాలా, అందరూ సంతోషంగా ఉండండి. హ్యాపీ పథకమ్మ. తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రులు గౌరవనీయులు శేఖర్ బాబు గారికి, నన్ను ఇక్కడికి మా చెల్లెళ్ళ దీవెనతోని, మా తెలంగాణ చెల్లెల దీవెనతోని, నా తుంగతుర్తి వీరవనితలు మా చెల్లెలందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. మీ అందరికీ నిండుగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను నన్ను అవమానించిన ఇక్కడ ఈ తెలంగాణ చెన్నై అసోసియేషన్ వారికి, చెన్నై తెలంగాణ కమిటీ అధ్యక్షులు గౌరవ అందేజ గారికి, అధ్యక్షులు పరశురావు గారికి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి, ఎస్కే పాషా, ఉపాధ్యక్షులు సిహెచ్ నరసింహ, ఉప కార్యదర్శి ఎన్ అశోక్, కోశాధికారి అంజయ్య, కమిటీ లీడర్ సిహెచ్ గిరి, కమిటీ లీడర్ సిహెచ్ రామూర్తి, కమిటీ లీడర్ శ్రీనివాస్, మాసంపల్లి మల్లయ్య, కుడవర్తి స్వామి, అన్ని కులాల అక్కడి నుంచి వచ్చి కూడా ఇక్కడ సంఘం పెట్టిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. చెన్నై ఇక్కడ కుల సంఘాల నాయకులందరికీ, రజక సంఘం అధ్యక్షులు నట్టు యాదగిరి గారికి, దళిత సంఘం అధ్యక్షులు బొల్లి రామచంద్ర గారికి, యాదవ సంఘం అధ్యక్షులు రామసాని రాజు గారికి, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పోత్కూరి భాస్కర్ గారికి, గంగపుత్ర సంఘం అధ్యక్షులు బాలరాజు గారికి, ముస్లిం సంఘం అధ్యక్షులు ఎస్కేఎస్ గారికి, శాలివాన సంఘం అధ్యక్షులు జాబిలికబల్లి నరేష్ గారికి, పద్మశాలి సురేష్ గారికి, పద్మశాలి సంఘం అధ్యక్షులు డీజీ శ్రీనివాస్ గారికి, గౌడ సంఘం అధ్యక్షులు నోముల సోమయ్య గారికి, మీ అందరు కూడా నిండుగా నా తెలంగాణ అక్క జిల్లాలకు, అన్నదమ్ములకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇదే వేదిక మీద నేను చైర్మన్గా ఉన్నప్పుడు వచ్చిన మీ దీవెనతోని, నల్లగొండ వీరవరితలతోని నేను మళ్ళీ ఎమ్మెల్యే వచ్చి ఇక్కడికి వచ్చిన. మీ అందరు కూడా నా శుభాకాంక్షలు. తూర్తి బోరగడ్డ బిడ్డను చెన్నై బతుకమ్మ పండుగకు పిలిచిన మీ అందరు కూడా నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. నిజంగా తుంగతుర్తి పోరాటాల గడ్డ, ఆ గడ్డ మీద 24 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటాన్ని నడిపిన మంగళ స్వామి, ఒక పేదవాడిగా, ఒక బీదవాడిగా, ఒక ఉద్యమకారుడిగా కాంగ్రెస్ పార్టీ నన్ను నిలబెట్టింది. ఆ కాంగ్రెస్ పార్టీ కూడా నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. నేను మిత్రులారా, చెల్లెళ్ళు అయితే నిండుగా ఉన్నారు. ఇలా తుంగతుర్తి కానీ తెలంగాణ నుంచి వచ్చిన మీ అందరూ కూడా రకరకాల వ్యాపారాలు చేసుకుంటా, వ్యాపార సంస్థలలో పనిచేసుకుంటా, మీరందరూ కూడా గొప్పగా మీ కుటుంబాలు మీరు చల్లగుండాలని, దీవించిపోవాలని ఆ దేవుని దేవాలు కూడా నేను ఆ వెంకటేశ్వర గారికి, మా మందల స్వామి గారు మీకు కృతజ్ఞత తెలియజేసినట్టు సందేశం ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ మా అక్క జిల్లాలో మా అన్నదమ్ములు చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటున్నా, ఇవాళ గోల్డ్ కంపెనీలో, బంగారం షాపులలో పనిచేసుకుంటున్నా, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు వాళ్ళని కాపాడినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందుకోసమనే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇంత గౌరవంగా, ఇంత మర్యాదగా ఇవాళ తెలంగాణ, ఇవాళ చెన్నై నడిబొడ్డు మీద బతుకమ్మ ఆడే అవకాశం ఇచ్చినంటే మీ దేవాదాయ శాఖకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ తమిళనాడు సంస్కృతిలో భాగమైన మా అక్క జిల్లాలందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, స్టాలిన్ గారి గవర్నమెంట్కు, మా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను ఇక్కడికి ఆహ్వానించిన చెన్నై తెలంగాణ అసోసియేషన్ వారికి నిండుగా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కాంగ్రెస్. గుమ్మరే గుమ్మ గుమ్మ గొడుగు పూల జాతర,
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారితో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారితో మాట్లాడి తప్పకుండా మీకు నేను సాయం చేస్తానని కూడా మాట ఇస్తా ఉన్నాను. తప్పకుండా ఇప్పుడే కాదు, ఇక్కడ మీరు ఉన్నన్ని రోజులు తెలంగాణ బతుకమ్మ ఆడాల్సిందే, తెలంగాణ సంస్కృతి కాపాడాల్సిందే. అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కష్టజీవులను కాపాడే ప్రభుత్వం. తప్పకుండా మీరంతా కష్టజీవి బిడ్డలు కాబట్టి మీరందరూ కూడా గౌరవించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని మనం చేస్తూ తప్పకుండా చేస్తున్నందుకు నేను సాయం చెప్తే కూడా మనం చెప్తున్నాను. థ్యాంక్ యూ. కోరుకుంటున్నాం. సార్ కొంచెం కోఆపరేషన్ చేయాలి. సంప్రదాయంగా వస్తున్న నృత్యాలను ప్రదర్శించుకుంటూ అన్నకు స్వాగతం కావాల్సిందిగా కోరుకుంటున్నాం. రౌండ్ స్టార్ట్ చేయండి. డిఎస్ స్టార్ట్. Thank you.
సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. ఉపకార్యదర్శి దళిత సంఘం అధ్యక్షులు కార్యదర్శి కోశాధికారి సన్మానించవలసిందిగా అన్నను కోరుకుంటున్నాం. కార్యదర్శి కోశాధికారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. ముస్లిం సంఘం నెక్స్ట్. ముస్లిం సంఘం అధ్యక్షులు కార్యదర్శి కోశాధికారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. గంగపుత్ర నెక్స్ట్. గంగపుత్ర సంఘం అధ్యక్షులు కార్యదర్శి కోశాధికారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. ముస్లిం సంఘం అధ్యక్షులు కార్యదర్శి కోశాధికారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. డీజే పాటలు పెట్టి అందరినీ ఉర్రితలు ఊగించిన శ్రీనివాస్ మనోజ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సౌండ్ సిస్టమ్ పార్థిబన్ సౌండ్ సిస్టమ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇదే విధంగా మనకు ప్రతి సంవత్సరం డీజేకు సహకరించాలని మనోజ్ గారిని శ్రీనివాస్ గారిని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఇంగిలిపూల బతుకమ్మ కన్యక పరమేశ్వరి మైదానంలో జరిగింది. రేపు జరగబోయే సద్దుల బతుకమ్మకు పాత మలేరియా హాస్పిటల్ పక్కన రాజస్థాన్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది. మన తెలంగాణ ఆడపడుచులందరూ సహకరించి రెండో సద్దుల బతుకమ్మకు రాజస్థాన్ గ్రౌండ్కి విచ్చేసి పండుగను కొనసాగించాల్సిందిగా కోరుకుంటున్నాం.